బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద వస్తున్న ట్రోలింగ్స్, అసభ్యకర కామెంట్స్ అన్ని ఇన్ని కాదు. ఏ చిన్న అవకాశం దొరికినా వల్గర్ పోస్టులతో రెచ్చిపోతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినీ సెలబ్రిటీలు ప్రతి ఒక్కరూ ఈ ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా మెగా కోడలు నటి లావణ్య త్రిపాఠి ఈ వేధింపులు భరించలేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా పర్పుల్ క్రేయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన వ్యక్తిగత జీవితం, నైతిక విలువలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యంత అసభ్య పదజాలంతో కామెంట్లు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. ఈ వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని ఆమె కోరారు. వేధింపులకు పాల్పడుతున్న యూట్యూబ్ ఐడీలు, థంబ్నెయిల్స్, ఎక్స్ హ్యాండిల్స్ అండ్ ఇన్స్టా హ్యాండిల్స్ తదితర వివరాలను ఆమె పోలీసులకు అందించారు. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సదరు ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్న నిందితులకు గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలతో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు లైవ్ లో అందిస్తారు. బిందు, చెప్పండి. మెగా కోడలు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించారా సైబర్ క్రైమ్ పోలీసులు? అలాగే ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? రైట్ గగన్, సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద వస్తున్న ట్రోలింగ్స్, నెగిటివ్ కామెంట్స్ అన్ని ఇన్ని కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల చూసుకుంటే సోషల్ మీడియా వ్యాప్తి మొత్తం చెంది, అంటే ముఖ్యంగా సెలబ్రిటీస్ నే టార్గెట్ చేసి వారికి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కానీ, వారిని వేధింపులు గురి చేయడం అసాధారణంగా మారిపోయింది. అయితే ఏ చిన్న అవకాశం దొరికినా సెలబ్రిటీల పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు కానీ, అసభ్యకరమైన పదజాలం యూజ్ చేయడం కానీ విరుచుకుపడుతున్నారు కొందరు. అయితే ముఖ్యంగా సినిమా స్టార్స్ కి సంబంధించి అయితే వారిపైన జరిగే దుష్ప్రచారాలకు సంబంధించి అంతే లేకుండా పోతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ నే కానీ, ఇటు హీరోస్ ని ఎవరినైనా కూడా అదే దుష్ప్రచారంతో ఇలాగే అంటే వేధింపులు గురి చేస్తున్నారు. ఇటీవల మనం తాజాగా చూసుకుంటే అనసూయకు సంబంధించిన ఇష్యూ కూడా రేజ్ అయింది. అనసూయకు సంబంధించి నెగిటివ్ కామెంట్లు పెట్టడమే కాకుండా తనని వేధింపులు గురి చేస్తున్న వారిపైన కూడా సపరేట్ వీడియో చేసింది. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి కూడా జుగుత్సాకరమైన వ్యాఖ్యలు అయితే బయటకు పడ్డాయి. అయితే తాజాగా వరుణ్ తేజ్ సతీమణి మెగా బ్రదర్ నాగబాబు కోడలైన లావణ్య త్రిపాఠికి ఆన్లైన్ లో వేధింపులకు, అసభ్యకరమైన వ్యాఖ్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమె భరించలేక సైబర్ క్రైమ్ పోలీసులుగా అయితే ఆశ్రయించి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. గత కొంతకాలం నుండి చూసుకుంటే కొందరు మెగా కోడల్ని అంటే లావణ్య త్రిపాఠిని లక్ష్యంగా చేసుకొని కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నట్టు, ఆమె పైన వ్యక్తిగత దూషణలు పాల్పడుతున్నట్టు చూసారు. అయితే కొన్ని రోజులు ఆవిడ చూసిన తర్వాత అంటే ఇటువంటివి హీరోయిన్స్ కానీ, హీరోస్ కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కామన్ అని అనుకొని వదిలేసింది. అయితే తరచూ అది పెరిగి పెద్దయి ఇంకా తీవ్ర రూపం దాల్చింది. ఆమెను ట్రోల్ చేయడమే మాత్రం కాకుండా ఆమె ఫోటోల్ని ఇన్సల్ట్ చేయడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. అయితే అసభ్యకరంగా చిత్రీకరించడం, అసత్య ప్రచారాలను చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో తన పైన జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి సహించలేక ఇంకా తాను లావణ్య త్రిపాఠి ఇది ఆగదు, అంటే ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో అది ఇంకా బియాండ్ ద లెవెల్స్ వెళ్ళిపోతుంది అన్నప్పుడు తను ఈ సైబర్ క్రైమ్ పోలీసులకైతే ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇంకా తన పైన, తన కుటుంబ సభ్యుల పైన సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా పోస్టులు చేస్తున్న వారిపైన కూడా తప్పుడు కామెంట్లతో దూషిస్తున్నారు అని చెప్పేసి లావణ్య త్రిపాఠి పోలీసులకు తెలపడం జరిగింది. జగన్, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో అయితే ప్రతిరోజు అయితే తరచూ తన మీద ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కానీ, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఒక వ్యక్తి ఈ పని చేస్తున్నాడని కూడా తను ఏదైతే
ఫిర్యాదు ఉందా, ఫిర్యాదులో మెన్షన్ చేశారు. ఇంకా ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత లావణ్య ఫిర్యాదులతో పాటు పోలీసులు సెక్షన్ 61తో పాటుగా భారత న్యాయ సంహిత సెక్షన్ 78, 79 కింద కేసు నమోదు చేశారు గగన్. అయితే లావణ్య త్రిపాఠి ఫిర్యాదు మేరకు పోలీసులు తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఎంక్వైరీ చేస్తామని కూడా సిద్ధమయ్యారు గగన్. అంటే ఇటీవల అనేక సార్లు సోషల్ మీడియాలు సెలబ్రిటీలని టార్గెట్ చేస్తున్నట్లు అంశం తెర మీదకి వస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది బిందు? ఎస్ గగన్, ఇప్పటికే ఇటీవల సోషల్ మీడియాలో ఇటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయి. ఇంకా అంటే సెలబ్రిటీలనే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా ఇలాంటి, అంటే సాధారణ వాళ్ళకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. ఎందుకంటే సోషల్ మీడియా మాధ్యమం అనేది అన్కంట్రోలబుల్, దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు, కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయనంత ఇదిగా అయితే నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ వీడియోస్ పోస్ట్ చేయడం, ముఖ్యంగా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు వాడడం, వారి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతినే వ్యాఖ్యలు చేయడం కానీ, హీరోయిన్స్ అయితే ముఖ్యంగా ఫేస్ మార్ఫింగ్ చేసి వీడియోలు చేయడం, ఇలాంటివి తరచూ జరుగుతూ ఉన్నాయి. ఇంకా పోలీసులు కూడా అయితే దీని మీద రియాక్ట్ అవ్వాల్సి ఉంది కానీ, అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైనా కొత్త చట్టం తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ని కామెంట్ చేయడం ఒకవైపు అయితే, ఇట్లా వాళ్ళ ఫేస్ లో మార్పింగ్ చేసి వాళ్ళని ఇలా వేధింపులు గురి చేయడం ఇంకో వైపు అని కూడా చెప్పుకోవచ్చు గగన్. అయితే పోలీసులు ముఖ్యంగా లావణ్య కేసుకి 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా పర్సనల్ క్రైమ్ 00 ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి అయితే తన కుటుంబ సభ్యులే లక్ష్యంగా చేసుకొని పలు పోస్టులు, కామెంట్లు తరచూ వస్తూ ఉన్నాయి. అయితే ఈవిడ చూసినప్పటికీ కూడా ఇదన్నీ హీరోయిన్ కామన్ అని వదిలేసినప్పటికీ ఈ వేధింపులు గత కొంతకాలం నుండి కొనసాగుతున్నప్పటికీ మరింతగా ఎక్కువైన తర్వాత తను కేసు నమోదు చేసిందని కూడా చెప్పడం జరిగింది. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel